హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మా ఇంట్లో చేసుకునే బూందీ ఒక రెసిపీ మీకు షేర్ చేయబోతున్నాను. ముందుగా దీనికోసం నేను ఒక 3 కప్పుల శనగపిండి తీసుకొని దీన్ని మంచిగా జల్లించుకున్నాను. ఈ శనగపిండి అనేది నేను శనగపప్పు తీసుకొని మిల్లుకు వేసి పట్టించాను. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారము. వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడరు. ఈ ధనియా పౌడర్ కూడా నేను ఇంట్లో చేసుకుందే వాడుతున్నాను. అండ్ ఒక చిటికెడంతా వంట సోడా, ఒక చిటికెడంతా గరం మసాలా యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇలా అన్నీ వేసుకున్న తర్వాత పిండిని మొత్తం కలిపేసుకోవాలి. ఇందులోకి నేను సరిపడా వాటర్ వేసుకుంటూ పిండిని కలిపేస్తున్నాను. వాటర్ అనేది ఒకేసారి ఎక్కువ క్వాంటిటీలో వేసుకోకుండా పిండి కన్సిస్టెన్సీని బట్టి వాటర్ వేసుకుంటూ పిండి కలుపుతూ ఉండాలి. ఇలా పిండి అనేది కలుపుతుంటే మనకు ఎంత వాటర్ పడుతుందనేది అర్థమవుతుంది. నాకైతే ఈ 3 కప్పుల శనగపిండికి 2.5 గ్లాసుల వాటర్ అయితే పట్టింది. చూడండి, పిండి కన్సిస్టెన్సీ ఇలా రావాలి. పిండి పూర్తిగా కలిపిన తర్వాత ఒకసారి టేస్ట్ చూస్తే నాకు కొంచెం ఉప్పు, కొద్దిగా కారం తక్కువగా అనిపించింది. అందుకనే నేను మళ్ళీ కొద్దిగా ఉప్పు, కారం యాడ్ చేసుకున్నాను. ఈ ఉప్పు అండ్ కారం అనేది మనం తినే క్వాంటిటీని బట్టి ఎక్కువ తక్కువ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఫైనల్గా కన్సిస్టెన్సీ అనేది ఇలా మనం పిండి జల్లట్లో వేస్తే బూందీ వచ్చేలాగా కన్సిస్టెన్సీ ప్రిపేర్ చేసుకోవాలి జారుడుగా. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఇందులోకి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం ఒకసారి కొంచెం పిండిని వేసుకొని చెక్ చేసుకోవాలి. ఆయిల్ వేడైందని అనిపించిన తర్వాత ఇలా బూందీ జల్లెడ తీసుకొని దాంట్లోకి మనం పిండిని కొద్ది కొద్దిగా వేసుకొని ఇలా పైనకి కిందికి కదుపుతూ బూందీ అనేది వేసుకోవాలి. ఇలా బూందీ వేసిన తర్వాత ఒకటికొకటి జాయింట్ అవ్వకుండా ఫస్ట్ మనం మొత్తం కలిపేయాలి. అప్పుడు మనకి బూందీ అనేది విడివిడిగా అయిపోతుంది. ఒక 3 మినిట్స్ 4 మినిట్స్ ఇలా ఫ్రై చేసిన తర్వాత కొంచెం బూందీ బ్రౌన్ కలర్లోకి వస్తుంది. మరీ మాడిపోకుండా మరీ పచ్చిగా ఉండకుండా చూసుకొని బూందీ అనేది తీసుకోవాలి మనము. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు కొంచెం బూందీ అనేది బ్రౌన్ కలర్లో అయింది కదా. ఇప్పుడు మనము ఇలా బ్రౌన్ కలర్ అయిన తర్వాత ఆయిల్ మొత్తం పడబోసేసుకుంటూ బూందీ అనేది తీసుకోవాలి. డైరెక్ట్ తీసేసినామంటే ఆయిల్ ఎక్కువ వస్తుంది. అందుకని ఇలా పైనకి కిందికి కలిపితే ఆయిల్ అనేది మనకి అందులోకి పడిపోయి బూందీ అనేది కొంచెం డ్రైగా వస్తుంది. ఇలా మనకి మళ్ళీ నెక్స్ట్ టైం కూడా జల్లెడ పెట్టేసుకొని ఆ పిండి తీసేసుకొని మనం ఇలా పైనకి కిందికి అనుకుంటూ బూందీ అనేది వేసుకోవాలి. తర్వాత ఇలా కలిపేసుకోవాలి. అప్పుడు వెంటనే కలిపేస్తుంటే మనకి బూందీ అనేది విడివిడిగా వస్తుంది, ముద్దగా రాకుండా. మళ్ళీ ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం బూందీని ఫ్రై చేసుకోవాలి. ఇలా మనం ఎంత పిండి కావాలంటే అంత పిండిని ఈ పద్ధతిలో చేసుకోవచ్చు. సింపుల్గా ఉంటుంది కానీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈజీగా చేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు బూందీ అనేది బ్రౌన్ కలర్ అయింది కదా. నేను ఇప్పుడు తీసి పక్కకు పెట్టేసుకుంటున్నాను. ఇలా మొత్తం బూందీని ఆయిల్ మొత్తం పొయ్యేలా కిందికి పైనకి అనుకుంటూ తీసేసుకోవాలి. ఇప్పుడు నేను బూందీ వేసే గరిటని 2 సార్లకి ఒకసారి ఇలా కింది సైడ్ క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే కింది సైడ్ అనేది పిండి అలానే ఉంటే మనకి బూందీ సైజు అనేది కరెక్ట్గా రాదు. అందుకని క్లీన్ చేసుకుంటూ పిండి వేసుకుంటూ ఇదే ప్రాసెస్లో బూందీని అంతా చేసుకోవాలి. ఇలా నేను కలిపేసుకున్న పిండినంతా ఇలా బూందీ చేసేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి కొన్ని ఎల్లిపాయలు కచ్చాపచ్చగా చేసుకొని ఎల్లిపాయలు అనేవి కొంచెం బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇలా బ్రౌన్ కలర్ అయిన తర్వాత ఇలా ఇవన్నీ తీసి పక్కకు పెట్టేసుకొని ఆయిల్ వడబోసేలాగా చేసేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బూందీలో యాడ్ చేసుకోవాలి.
ఇప్పుడు దీంట్లోకి నేను కొన్ని పుట్నాలు కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇవి కూడా కొద్దిగా బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు వేసుకుంటున్నాను. ఇందులో మనం పల్లీలు కూడా వేసుకోవచ్చు, కానీ ప్రజెంట్ నా దగ్గర పల్లీలు అవైలబుల్గా లేవు, అందుకని నేను పుట్నాలు యాడ్ చేశాను. పుట్నాలు పల్లీలు రెండు కూడా యాడ్ చేసుకోవచ్చు మనము. ఇదే పద్ధతిలో మనము కరివేపాకు కూడా యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. నాకు ఇక్కడ కరివేపాకు కూడా దొరకలేదు ఫ్రెండ్స్, అందుకని నేను ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో చేశాను. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది.